ఏపీలో వైసీపీ మరోసారి ప్రపంచనం సృష్టించబోతుందని సీఎం జగన్ అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతుందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లతో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మనం చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు. విజయవాడ బెన్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయానికి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ఫలితాలను అంచనా వేశారు. దాదాపు అరగంట సేపు ఐపాక్ ప్రతినిధులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలిచామని, ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు మనకు వస్తాయని చెప్పారు. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాల తర్వాత యావత్ దేశం మరోవైపు చూస్తుందని చెప్పారు. వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు మరింత మేలు చేద్దామని చెప్పారు. రానున్న రోజుల్లో వైసీపీ ఐపాక్ ప్రయాణం ఇలాగే ముందుకు సాగుతుందని అన్నారు. మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ ఐపాక్ కార్యాలయాన్ని విజిట్ చేయడం మనం స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. ఏపీ సీఎం జగన్మోహన్ వచ్చే అంటే ఈ ఎన్నికల్లో 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి ఎమ్మెల్యే సీట్లు, అదేవిధంగా 22 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. అయితే ఈ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ సీట్లు వస్తాయని సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెన్స్ గా ఐపాక్ ప్రతినిధితో చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల్లో దేశంలో ఎవరు ఊహించిన ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడబోతుందంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే 151 స్థానాల కంటే ఇంకా ఎక్కువ స్థానాలు వస్తాయని సీఎం చాలా ధీమాగా ఉన్నారు. అదేవిధంగా 22 పార్లమెంటు స్థానాలను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందని కూడా. అదే సందర్భంలో గత 5 ఏళ్లుగా ఐపాక్ టీం చేసినటువంటి సేవలను కూడా సీఎం జగన్ రెడ్డి కొన్ని ఇంత పెద్ద ఎత్తున ఐపాక్ కృషి చాలా ఉన్నట్లు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వారిని మెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఐపాక్ తమ సేవలను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కొనసాగించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ప్రజలను కోరినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా రిషి ఆధ్వర్యంలో ఐపాక్ టీం చాలా సమర్థవంతంగా పనిచేసిందనే విషయాన్ని కూడా ఐపాక్ ప్రతినిధులకు సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలన అందించామో దానికంటే గొప్ప పాలనా సంక్షేమ కార్యక్రమాలను వచ్చే 5 ఏళ్లు కూడా కొనసాగిస్తామో, అందుకంటే గొప్పగా పాలన చేయబోతున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతినిధులు చెప్పారు. ఇటీవల
ఏపీలో వైసీపీ మరోసారి ప్రపంచనం సృష్టించబోతుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని కూడా చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లతో గెలవబోతుందని ధీమా కూడా వ్యక్తం చేశారు. మనం చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు. విజయవాడ బెన్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయానికి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ఫలితాలను అంచనా వేశారు. దాదాపు అరగంట సేపు ఐపాక్ ప్రతినిధులతో మాట్లాడారు. అయితే గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు 22 ఎంపీ సీట్లను గెలిచామని ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు మనకు వస్తాయని చెప్పారు. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాల తర్వాత యావత్ దేశం మన వైపు చూస్తుందని కూడా అన్నారు. వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు మరింత మేలు చేద్దామని చెప్పారు. రానున్న రోజుల్లో వైసీపీ ఐపాక్ ప్రయాణం ఇలాగే ముందుకు సాగుతుందని కూడా అన్నారు. Probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 22. And predominantly, God's grace, touch wood, we've given a good deliverance to the governance. The governance model that was put in place was never seen before. ఏపీలో వైసీపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. మనం స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. ఐపాక్ సంస్థ ఎంప్లాయీస్ తోటి మాట్లాడడం, వాళ్ళతోటి చర్చించడం, దాదాపు అరగంట సేపు పాటు ఆయన ఎంప్లాయీస్ తోటి చర్చించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 12 గంటల సమయంలో ఐపాక్ ప్రతినిధులతో విజయవాడలోని ఐపాక్ కార్యాలయంలో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని చరిత్ర లిఖించే విధంగా విజయాన్ని సాధించబోతుందంటూ ఐపాక్ ప్రతినిధులకు సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత మొదటిసారిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ కార్యాలయానికి రావడం జరిగింది. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించిన ఫలితాలపైన కూడా మొదటిసారి సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎన్నికల ముగిసినటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా విజయం పైన ఒకవైపు ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా తమకు అనుకూలంగా వస్తాయనే విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. గతంలో గెలిచినటువంటి 151 స్థానాల కంటే ఈసారి ఎక్కువగా ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోబోతున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా మళ్ళీ 22 ఎంపీ స్థానాలను కూడా గెలుచుకోబోతున్నామనే విషయాన్ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ప్రతినిధులకు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎన్నికల ఫలితాల రోజు దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. దీంతో పాటు ఐపాక్ అందించినటువంటి సేవలను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. ప్రధానంగా
గత 5 ఏళ్లుగా ప్రభుత్వ కార్యక్రమాలను అదేవిధంగా పార్టీ కార్యక్రమాలను ఐపాక్ ప్రతినిధులు ముందుండి ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉన్నారు. ఐపాక్ ఇంత పటిష్టంగా పనిచేయడం వల్లే ఈ ఫలితాలు సాధించబోతున్నామని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా వచ్చే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ 5 ఏళ్లు కూడా ఖచ్చితంగా తమతో కలిసి పనిచేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ప్రతినిధులను కోరినటువంటి పరిస్థితి ఉంది. ఇక గత 5 ఏళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకంటే మిన్నక సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను కూడా కొనసాగిస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ప్రతినిధుల్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేసినటువంటి ఐపాక్ ప్రతినిధులందరితో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి విడివిడిగా ప్రత్యేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. వారు చేసినటువంటి సేవలను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అభినందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. రిషి ఆధ్వర్యంలో ఐపాక్ టీము గతంలో కంటే చాలా బాగా పనిచేసిందని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వారికి కితాబిచ్చారు. అంతేకాకుండా గతంలో ఐపాక్ తరఫున సీఎం జగన్మోహన్ రెడ్డికి సేవలు అందించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇటీవల కాలంలో సీఎం జగన్ పాలన పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమాన్ని నమ్ముకున్నారు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, దీనివల్ల ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కేవలం సంక్షేమాన్ని నమ్ముకుంటే గతంలో ఏ ప్రభుత్వాలు కూడా విజయం సాధించలేదనే విషయాన్ని కూడా ఆయన ఉదాహరిస్తూ గతంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఈ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు. తాజాగా ఈ అంశానికి సంబంధించి కూడా ఈ రోజు ఐపాక్ ప్రతినిధుల సమక్షంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ ఏదైతే చెప్తూ ఉన్నారో ఆ లెక్కలకు ఊహించినంత పెద్దగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది, అంత ఎక్కువగా సీట్లను కూడా సాధించబోతుందనే విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ప్రతినిధులకు చెప్పడం జరిగింది. అసలు ఐపాక్ అనేది రిషి ఆధ్వర్యంలోనే అద్భుతంగా పనిచేసింది. గతంలో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కంటే రిషి ఆధ్వర్యంలో బాగా పనిచేసిందనే విషయాన్ని కూడా వారికి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా ధీమాగా ఉన్నారు. వచ్చి ఈ ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది, తిరిగి మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా ఇది ఉత్సాహాన్ని ఇచ్చే అంశంగానే చెప్పుకోవచ్చు. మొదటి నుంచి పాజిటివ్ ఓట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడింది. అందులో భాగంగానే రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఓటింగ్ కూడా నమోదైందని మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ముఖ్యంగా మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నారో ఆ సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం కోసం క్యూ లైన్ లో గంటల తరబడి వెయిట్ చేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు అనే అంశాన్ని కూడా వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మహిళలు అయితే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇదంతా పాజిటివ్ గా వచ్చినటువంటి ఓటు, పాజిటివ్ గా ఓట్లు అవటం వల్లే ఎన్నికల్లో కూడా గతంలో కంటే ఎక్కువ ఓటింగ్ నమోదైందనే విషయాన్ని వైసీపీ నేతలు కూడా పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఎన్నికలు ఈ నెల 13వ తేదీన జరిగాయి. ఎన్నికలు మొదలైనటువంటి రోజు నుంచి అంటే పోలింగ్ మొదలైనటువంటి ఉదయం గంట నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ఓటింగ్ జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని తెప్పించుకోవడం జరిగింది. బూత్ లెవెల్లో జరిగినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా తెప్పించుకోవడం జరిగింది. ఎక్కువగా రూరల్ ప్రాంతంలో గతంలో కంటే కూడా ఎక్కువగా ఓటింగ్ జరిగింది. అంతేకాకుండా అర్బన్ ప్రాంతంలో కూడా ఈసారి గతంతో పోలిస్తే కొంత ఎక్కువ జరిగింది. అంటే రూరల్ లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఓటు పడింది. అర్బన్ ప్రాంతంలో కూడా పెరిగినటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తున్నామని పూర్తిగా విశ్వసిస్తున్నారు, పూర్తి నమ్మకంతో కూడా ఉన్నారు. అదే అంశాన్ని ఈ రోజు ఐపాక్ లో జరిగినటువంటి సమావేశంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. గతంలో గెలిచినటువంటి 151 స్థానాల కంటే ఎక్కువ స్థానాలు ఎందుకు అంటే 5 ఏళ్లలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఓటు రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. కాబట్టి ఖచ్చితంగా అంత ధీమాగా ఈ ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధించబోతున్నామనే విషయాన్ని కూడా ఐపాక్ ప్రతినిధులకు సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే వివరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేసినటువంటి ధీమా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నమొన్నటి వరకు కొంత సందేహం ఉంది, పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది, మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వచ్చాయి, ఈ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే కొంత మీమాంస కొంతమందిలో ఉన్నప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ఇచ్చినటువంటి మాటలు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి తిరిగి అధికారంలోకి రావడం
రావడం ఖాయమనే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఆత్మవిశ్వాసంతో మాట్లాడుకునే పరిస్థితి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. They've given a good deliverance to the governance. The governance model that was. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. And predominantly, God's grace, touch wood, we've done